స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికుంటుంది. కానీ ఎలా ప్రారంభించాలో తెలియక వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఈ వీడియో పూర్తయ్యే లోపల మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవరీవన్. మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా సురక్షితంగా ప్రారంభించాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మీ ఫైనాన్షియల్ గోల్ నిర్ణయించుకోండి. ముందుగా మీరు ఎందుచేత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో తెలుసుకోండి. 1 ఇల్లు కట్టడానికి, 2 పిల్లల చదువుల కోసం, 3 రిటైర్మెంట్ కోసం, 4 మీ భవిష్యత్తులో సంపదను పెంచుకోవడానికి. ఎందుకంటే గోల్ ఉంటేనే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సులభమవుతుంది. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరం. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ షేర్లు భద్రపరచడానికి, ట్రేడింగ్ అకౌంట్ కొనడానికి, అమ్మడానికి. వీటి గురించి తెలియకపోతే మనం ముందుగానే మన ఛానల్‌లో వీడియో తీసి ఆల్రెడీ పెట్టున్నాం. మీరు ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకోండి. కొత్తవారు ప్రారంభంలో బాగా తెలిసిన బలమైన కంపెనీలను పరిశీలించడం మంచిది. ఎగ్జాంపుల్ రిలయన్స్, అదానీ అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది, కంపెనీ ప్రాఫిట్‌లో ఉందా, కంపెనీ అప్పుల్లో ఉన్నాయా, భవిష్యత్తులో గ్రోత్ అయ్యే అవకాశం ఉందా, వీటన్నిటిని చెక్ చేసినా మీరు ఇన్వెస్ట్ చేయాలి. మొదట్లోనే మీరు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే ఇన్వెస్ట్ చేయండి. అప్పుడే మీకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం కొంచెం పెంచొచ్చు. మీరు అలాగే మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెట్టకండి. వేరే వేరే కంపెనీలో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేశారంటే ఒక కంపెనీ లాస్ వచ్చినా ఇంకో కంపెనీ ప్రాఫిట్‌లో వస్తుంది. అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెరుగుతూ వస్తుంది. మీరు ముఖ్యంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది తనీగా ఎత్తిపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు మంత్లీ బిల్ చేయాలి అండ్ ఇంటి ఖర్చులు అలాంటివి ఉంటాయి కదా! అప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌ని నష్టాల్లో అమ్మకుండా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక రోజు లేదా ఒక వారం కోసం కాదు. మీరు మంచి కంపెనీలలో లాంగ్ టైమ్ పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న ధరను చూసి భయపడకండి. ఓపికతో ఉండండి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. మీరు ఫేక్ న్యూస్ విని ఇన్వెస్ట్ చేయకండి. తర్వాత మీకు బాగా తెలిసిన కంపెనీలలో బాగా పరిశీలించి ఇన్వెస్ట్ చేయండి. బాగా నేర్చుకుంటూ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఓపికగా ఉండండి. అంతే అండి. ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలా సింపుల్ పద్ధతులు ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్ వీడియో కోసం ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.